ఏస్కో కోకోకోలా తీసుకో రమ్ముసారా. అన్నాను అంతే. వి వాంట్ ఎల్ఆర్, వి వాంట్ ఎల్ఆర్ అని ఒకే పాట 5 సార్లు పాడాను. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, యా 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 యా. గొంతులో ఎక్కడ హస్కీనెస్ పోలేదమ్మా. ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని? దేవుడు కాపాడతాడు. అసలు ఈ మ్యూజిక్ డైరెక్షన్లో పాడలేదు అనేది లేదు. అందరి దగ్గర పాడేశా. నువ్వు చేసి ఉంటే కూడా అందులో కూడా పాడి ఉంటాను. పాడండి. ఊ అంటావా మామ, ఊ అంటావా. ఏమది పాట? ఏదో పాపం వాళ్ళకి మాటలు దొరకలేదు, దానికోసం ఊ అంటావా ఊ అంటావా. కానీ ఒక తాన సభలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద హీరో ఇంకేం పాడుతుందే పద, నైట్ అయిపోయింది, అందరు నిద్రపోయే టైము, నీ పాట ఎవడుంటాడు అని చెప్పేసి. అవును, అంతే. వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? నాటు 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 ఆ స్పీడ్ డాన్స్కే అది, కానీ పాట ఏమీ లేదు. మరి దానికే ఆస్కార్ ఇచ్చారు కదా. అది ఆస్కార్ ఎలా, ఎందుకోసం ఇచ్చారు? కీరవాణి ఏం చేశాడు? ఆ సొంత ట్యూన్ అని ఎవరో చెప్పమను. బట్ రీసెంట్గా ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇక్కడ వాణి జయరాం గారు డెత్ మిస్టరీ అనేది తెలుగులో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరో ఆస్తుల కోసం చంపేశారనో, అసలుకి ఆ బ్లడ్ ఉంది ఫుల్గా వచ్చేసరికి చూసేసరికి ఆమె చనిపోయి 1 డే అయినా కానీ ఎవరు గుర్తించలేదని చుట్టుపక్కల వాళ్ళు. 19 లాంగ్వేజ్ తెలిసిన ఒక అమ్మాయి చూసావా, ఇదే బతుకు. సాంగ్ పాడటానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బయటికి నెట్టేశారని విన్నాను నేను. ఈజ్ ఇట్ కరెక్ట్ అమ్మా? కరెక్టే. ఎక్కువ దెబ్బలు ఎక్కువ తిన్నాను బాబు. అందరూ అలాగ మాట్లాడతారు. ఎందుకు ఎల్ఆర్ ఈశ్వరి గారు పెళ్ళి అనేది మీ జీవితంలో వద్దనుకున్నారా, లేకపోతే చేసుకొని వదిలిపెట్టాల్సి వచ్చిందా? పెళ్ళి అంటే నాకు రేపు ఎల్ఆర్ ఈశ్వరి గారిని చూసుకోవడానికి ఎవరున్నారు? దేవుడున్నారుగా, నువ్వు నాగా. పట్టతురా అని అలా కొట్టినప్పుడు హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే 1960-70 దశకాలంలో ఈ పేరు ఒక పెను సంచలనం. జోరు పాటైనా, హుషారు పాటైనా, క్లబ్ సాంగ్ అయినా, పబ్ సాంగ్ అయినా పచ్చిగా నిక్కచ్చిగా పాడగల వన్ అండ్ ఓన్లీ లెజెండరీ సింగర్ అని చెప్తూ ఉంటారు. ఆమెకి ఎవరు పోటీ వచ్చే రోజులు కూడా కాదవి. ఆమె ఒకసారి మైక్ పట్టుకున్నారు అంటే యావత్తు సినీ ప్రేక్షకులనే కాకుండా యావత్తు ప్రేక్షకుల లోకాన్ని కూడా తన మదితో, తన గొంతుతో కవ్విచ్చే ఒక్క వన్ అండ్ ఓన్లీ సింగర్, లెజెండరీ ఎల్ఆర్ ఈశ్వరి గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో ఎల్ఆర్ ఈశ్వరి గారు, ఏస్కో కోకోకోలా తీసుకో రమ్ముసారా, తీసుకో కోకోకోలా ఏస్కో రమ్ముసారా, చూస్తే మజా గుటకేస్తే నిషా, చూస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మనగాడా. ఏంటి కలిపి కొట్టు మునగాడా? సో ఆ ఎండింగ్స్ మీరు చెప్తేనే బాగుంటాయి ఏ పాటకైనా కానీ. నిజంగా ప్రతి పాటకు కూడా ప్రాణం పోశారు. నిజంగా ఈ పాట ఎల్ఆర్ ఈశ్వరి గారి కోసమే పుట్టిందా అనే అంత ప్రేక్షక దేవుళ్ళని అసలు మీ సొంతం చేసుకోగలిగారు. అమ్మ, ఇండస్ట్రీకి వచ్చి 63 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ గొంతులోని మాధుర్యం, ఆ గొంతులోని ఆ హస్కీ అది ఎవరికి ఇవ్వరు కూడా. ఒక్కొక్క తరానికి ఒక్కొక్కళ్ళే పడతారు. ఈ తరానికి మాకు ఎల్ఆర్ ఈశ్వరి గారే అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తుంది 63 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ లైఫ్లో ఉన్న అచీవ్మెంట్స్, స్ట్రగుల్స్, అవార్డ్స్, రివార్డ్స్, ఎల్ఆర్ ఈశ్వరి అనే ఒక ట్యాగ్ లైన్, కలాయి మామని. కలైమామణి డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి. ఎస్.
ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అచీవ్మెంట్స్ అంతా? అన్ని కష్టపడితేనే ఇక్కడికి వచ్చాను. ఇది తొందరగా ఇదంతా రాదు. ఏదైనా సరే ఒక చిన్న ముక్క వాళ్ళు ఇస్తే చాలా నేను అలాగా బాధపడాను. అప్పుడు ఒక ముక్కలు పాడితే మా గొంతు వినిపిస్తుంది కదా, అప్పుడు ఎవరైనా ఇస్తారు కదా. అప్పుడు వచ్చిన పాటలే నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు. ఓకే, నిజంగా అదే జరిగింది. అదే ఫస్ట్ సాంగ్. ఎంబి శ్రీనివాస్ మ్యూజిక్, శ్రీ నారాయణ రెడ్డి గారి రచన. ఏంటో పాడాము. అది ఇప్పుడు అనుకుంటే నా పేరు సెలయేరు, నన్నెవ్వరు ఆపలేరు. నేను పాడినట్టు పాటలు ఇంకా ఎవరైనా పాడితే ఇంత గొప్పగా ఉంటుందా అని నాకు తెలీదు. ప్రజలు వి వాంట్ ఎల్ఆర్, వి వాంట్ ఎల్ఆర్ ఆన్ ద స్టేజ్. మనం పాడకపోతే అక్కడ వెళితే అందరూ ఉంటారు. అమ్మగారు ఉంటారు, సుశలమ్మ ఉంటారు, జానకమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. చివరికి నా పేరు చివరికి వేస్తారు ఇది ఏం పాడుతుందో అని. కానీ ఎలాగ తెలిసిపోయింది జనానికి. వైజాగ్లో వీళ్ళంతా పాడేశారు. నేను నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, ఏమండి అందరినీ పాడమన్నారు, నాకు ఇంకా 20 పాటలు అయిపోయింది, నాకు ఒక్క పాట ఉండు ఇస్తాం అన్నారు. సరే నేను అలాగే కూర్చొని ఉన్నాను. ఇప్పుడు ఎల్లారీసారి పాడుతుంది, అది చూడండి. నేను స్టేజ్ మీద ఎక్కిన వెంటనే తీసుకో కోలా అన్నాను, అంతే. ఫుల్ క్లాప్ 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 క్లాప్. ఓకే, వి వాంట్ ఎల్ఆర్ అని ఒకే పాట 5 సార్లు పాడాను. అలాగా నాకు సాటి నేనే. సో ఆ ఒక్క పాటతో ఇంకా జనం లేచి ఫుల్ కేరింతలు అనమాట. అవును, అది ఎప్పుడు ఆ స్టేజ్ని మరవను నేను. ఫస్ట్ స్టేజ్ ఆంధ్రాలో. ఓ, ఫస్ట్ ఆర్కెస్ట్రాకి వెళ్ళింది కూడా అదే స్టేజ్. ఇంకా ఆర్కెస్ట్రాతో పాటు నేను వెళ్ళాను. వీళ్ళు పెద్దవాళ్ళని ఇది ఏంటరా, ఇది ఎందుకురా అని నారాయణ రెడ్డి గారు అలాగా ఒక టైప్గా ఏదో అనుకుంటారు వాళ్ళు. ఆ పేరు చెప్పారు, నేను వెళ్ళి వెంటనే ఆ పాట పాడిన వెంటనే అలాగే ఎల్లారి అంటే మళ్ళీ అదే పాట తిరిగి 5 సార్లు పాడా. ఆ పాట పాడేసా, వేరే పాట పాడతా అని, పాడండి మసక చీకటిలో, అంతే. దానికి ఒకే క్లాప్. దేవుడికి ఏ దండం పెట్టాలో తెలియలేదు బాబు నాకు. అమ్మ, మీకు ఇంత పేరు తెచ్చిపెట్టిన మస్క చీకట్లో మళ్ళీ రీమేక్ తర్వాత కూడా వచ్చింది, స్మిత గారు పాడారు. ఒకసారి ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే, యా 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 హా. సూపర్. ఈ సాంగ్ వచ్చి ఒక 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుందా? తెలీదు బాబు. ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ గొంతులో ఎక్కడ హస్కీనెస్ పోలేదమ్మా. ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని?
ఏం ఏమి చేయలేదు. దేవుడున్నాడు, దేవుడు కాపాడతాడు అంతేగా. ఏంటని తెలియలేదు. జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అలా. ఉన్నన్ని రోజులు. సూపర్. చివరిదాకా పాడాలి అంతే కోరిక. తెలుగులో లాస్ట్ పాడిన పాట అంటే పాండవులు 9 కదా? తెలీదు. అది కూడా మళ్ళీ వస్తుంది కదా, పిక్చర్స్ వస్తాయి కదా, అప్పుడు అది ది లాస్ట్ అని ఎప్పుడు చెప్పకూడదు. ఈ పాట లాస్ట్, ఆ పాట లాస్ట్ చెప్పకూడదు. వస్తాయి, తిరిగి తిరిగి వస్తాయి, తిరిగి తిరిగి పాడతాం. ఉండే వరకు, కళ్ళు మూసే వరకు మనం పాడుతూ ఉంటే హ్యాపీ. బట్ అమ్మ మీరు వచ్చే టైంకి బాగా పీక్లో ఉన్నారు. జానకి అమ్మ కానీ, సుశీలమ్మ కానీ, వాళ్ళందరినీ దాటుకొని మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ని మీరు ఏర్పరచుకున్నారు కదా. ఎలా పాసిబుల్ అయింది అసలుకి? అది తెలియదు బాబు, అది ఎలాగా తెలియలేదు బాబు. వాళ్ళిద్దరే డామినేట్ చేశారు, కానీ నా ట్రాక్ ఎలాగ దేవుడే చేశాడు బాబు. అది దేవుడు చేసినప్పుడు కూడా మనం అంటూ మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కాదు, కదా. దేవుడు అటువంటి ట్రాక్ వేసి అందులో ఇట్లాగా పాటలు వచ్చేటప్పుడు ఎల్లరీసరి 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 ఎల్లని పిలిచేటప్పుడు నాకు ఆ పాట ఇలా పాడాలి, ఈ పాట ఇలా పాడాలి, నాకే ఒక హుషారు వస్తుంది. కన్ను కొట్టి రమ్మన్నా, వెన్ను తట్టిల్లమన్నా, మనసు లేదా మగరాయా, తనువు తీర్చరావేలా ఓ ప్రియా, నా ప్రియా, ఆ, ఓ ప్రియా. అలాగా నేను మాడ్యులేషన్ చేసుకొని పాడతా. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ మీ మోడలేషన్ వల్లే హిట్ అయిందంటే ఓకే అంటారా? కరెక్ట్ కరెక్ట్. సింగర్ అంటే వాళ్ళకి ఇచ్చిన సాంగ్ వాళ్ళ డ్యూటీ ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ అలాగ చెప్పింది ఉండను పాడి నేను. పోతారు యూజువల్గా చెప్పాలంటే. కానీ ఎల్ఆర్ఎమ్మది సపరేట్ రూట్ కదా. వాళ్ళు 2 లైన్స్ చెప్తే మనం 4 లైన్స్ యాడ్ చేస్తాం. అవును కరెక్ట్. ₹1 పాడమంటే నేను 1000 రూపాయలకు పాడతాను. అదే బాగా చెప్తాడు. ఈశ్వరి ఉందే, 10 రూపాయలకు పాడమంటే 10,000 రూపీస్కి పాడుతుంది ఆవిడ. ఒక పాట వచ్చింది ఎందులో, రాయంటి నా మొగుడు రంగా మెల్లి తిరిగి రాలేదు, రంగా మెల్లి తిరిగి రాలేదు. ఒక పాట అయ్యో ప్రాణమే పోతుంది నాకే ఓకే. ఆ పాట వింటే. ఎంత మంచి మంచి పాటలు ఇచ్చేవాళ్ళు, మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికారబ్బా. అసలు ఈ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడలేదు అనేది లేదు. ఆ వాళ్ళు అంతా ఇచ్చిన అందరి దగ్గర పాడేశారు. అందరి దగ్గర పాడేశా. నువ్వు చేసి ఉంటే కూడా అందులో కూడా పాడి ఉంటాను. పాడండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మీ ట్రెండ్ అంతా. ఇప్పుడు ఊ అంటావా మామ, ఊ అంటావా. ఏమది పాట? ఉమ్. పాట అంటే ఊపులో ఉన్నావు మావా, మంచి కైపులో ఉన్నావు మావా, ఉక్కుబడుగు అని ఎలా మంచి పాట, ఎంత లిరిక్. అటువంటి లిరిక్స్ ఇప్పుడు వస్తాయా? లేదు కదా బాబు. ఏదో పాపం వాళ్ళకి మాటలు దొరకలేదు, దానికోసం ఊ అంటావా ఊ అంటావా, ఊ ఊ ఊ ఊ అంటావా, ఊ అంటావా. అది కూడా ఇది తొందరగా చెప్పరు. ఊ ఊ ఊ ఊ ఊ అంటావా, ఊ అంటావా. ఎవరికి రాదా అట్లాగ చెప్పడం. బట్ ఇప్పుడున్న జనరేషన్కే మీ పాటలు కొన్ని ఏంటంటే అసలు ఎలా పాడారు ఈ సింగర్ ఆ రోజుల్లో. మీ రోజుల్లో కొన్ని సిగ్గు బిడియం ఇవన్నీ ఉండేవి. బట్ ఎప్పుడు కూడా తప్పకుండా. రికార్డింగ్ రూమ్లో మీ కన్ను ముందు మీ సాంగ్ ఏంటి ఒక్కటే కనిపించిద్దా? చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరిని చూడను బాబు, అస్సలు మాట్లాడే పని లేదు. ఎవరిని చూడను. నేను పాడేటప్పుడు
ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి జ్యోతి లక్ష్మిని విజయలలితని వచ్చి ఆ కళ్ళతో ఉంటుంది మిర్రరు, అక్కడ అక్కడి నుంచి నన్ను చూడమంటారు. ఎంత ఇస్తుంది చూడండి. అలాగా మీరు డ్యాన్స్ చేసేటప్పుడు ఇవ్వాలి అంటారు. ఓకే. దాస్ గారు ఎవరైనా సరే ఆవిడ ఆ మైకే నాకు లవర్. ఇప్పుడంటే సాంగ్ పాడిపోయిన ఏ 2-3 మంత్స్‌కో దాన్ని షూటింగ్‌కి వెళ్తారు. అంటే మీ జనరేషన్ అలా ఉండదు. జ్యోతిలక్ష్మి గారైనా, జయమాలిని గారైనా, విజయలలిత గారైనా కానీ మీ ఎదురుండాలి. నా పాటకి జ్యోతిలక్ష్మి బెస్ట్గా ఉంటుంది, విజయలలిత బెస్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఇస్తారు వాళ్ళిద్దరు మూమెంట్. అలా ఎదురుగా ఉండి పాడాల్సిందే. వాళ్ళు ఎదురుగా ఉండాల్సిందే పాడేటప్పుడు. ఉండే నన్ను చూస్తారు వాళ్ళు, నేను ఎలాగ ఇస్తానని. నేను ఎవరిని కేర్ చేయను, నేను అలాగే పాడతా. నేను ఆ మైక్ని ఒక మగవాడుగా అనుకుంటాను అంతే. అక్కడ ఆ మైక్ని అలాగా దాంట్లో నా అంత ఊపు అంతా అందులోనే వేస్తాను. కానీ వచ్చిన కొత్తలో ఎప్పుడు అనిపించలేదమ్మా, ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, మనల్ని తొక్కేస్తారేమో, మనది సపరేట్ ట్రాక్ ఉంది, ఈమెకి పేరు ఎక్కువ వస్తుంది, ఎట్లా ఏంటి ఇలా ఏం లేదా వచ్చిన కొత్తలో? ఎవరి నా పాట ఎవరు డోంట్ టచ్. వాళ్ళకి టచ్ చేయాలంటే ఎక్కడ ఉంది, అక్కడ అన్నీ ఫుల్గా ఉంది. వాళ్ళే అలాగ మత్తెక్కిస్తారు, మత్తెక్కిపోతున్నారు. ఎలాగ తీస్తారు బాబు? అంత ఒక అప్పుడు పాటకి అంత విలువ బాబు, అంత విలువ. ఈవిడ పాడింది, ఈ చిన్న అమ్మాయి పాడింది అంటారు. చాలా అందరికీ నా మీద చాలా ఇష్టం. రామారావు గారికి నేను పాడితే చాలా గొప్ప. సన్నజాజులో కన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతర ఎత్తళ్ళుకు బెళ్ళుకు కనవేరా. నిజంగా 50-60 సంవత్సరాలు అయినా కానీ ఆ లిరిక్స్ని అలా గుర్తుపెట్టుకొని ఉన్నారంటే నిజంగా ప్రాణం పెట్టి పాడారు కాబట్టే ఆ గుర్తుంటాయి అవి. ఇవాళ కొంతమందికి మొన్న పాడిన సాంగ్ ఇవాళ లిరిక్స్ గుర్తుండవు. పాడనండి గుర్తులేదండి, అక్కడ ఇచ్చారు అయిపోయింది అంటారు. అలా నోట్ చేసుకున్నారు అన్ని సాంగ్స్ని కూడా మీరు. గ్రేట్. అది ఎక్కువ ఏ సింగర్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారమ్మా? ఏ సింగర్ వచ్చిన కొత్తల్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఓకే, సింగర్ బాగా పాడుతున్నావు నో ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ, ఎలాంటి టైంలో అయినా కానీ ఇంకా బాగా పాడొచ్చు, ఇలా ఎంకరేజ్ చేసిన సింగర్ అంటే ఎవరైనా ఉన్నారా? నో, నాకు నేనే సాటి, నేనంటే నేనే, ఎవరు చెప్పరు. అస్సలకి అయ్యో ఈవిడ వచ్చిందే మన పాట పోతుంది అని అంటారు. అలాగ అనుకుంటారు. ఓకే, మన టైం పోతుందో ఏమో తెలియలేదే ఈవిడ వచ్చిందే అని అంటారు. నాకు ఏం లేదు, నాకు ఉండేది వస్తుంది అంతే. ఎవరున్నారు మీకు కాంపిటీషన్ అప్పుడు అనుకోవడానికి నా పాట పోతుంది అని? ఎందుకంటే మీలాగా ఎవరు పాడలేరు, ట్రై చేద్దామన్నా కానీ పాడలేరు. అప్పుడు వాళ్ళ పాట వాళ్ళే పాడారు. అలాగా అనుకోరు. కానీ ఈవిడ ఇలా పాడుతుందే, మనం అటువంటి పాటలు పాడగలమా అని అనుకుంటారు. కానీ పాడడం కష్టం. పాడేసి నేను నా మాత్రం కారెక్కి వెళ్ళిపోతాను ఇంటికి. తర్వాత వచ్చేటప్పుడు ఏమ్మా ఇట్లాగా పాడేసావు, యోయోయో మా ప్రాణం పోయింది. ఎన్నిసార్లు ఆ పాటలు వినేటప్పుడు మాకు ఏం చెప్పాలో తెలియలేదు తల్లి అంటారు. మంచినీళ్ళు తాగేసినట్టు తాగేస్తారేమో ఒక పాటని. అవును, అలాగే. అంటే అది ఎప్పుడు వచ్చింది ఆ కసి ఎల్లారేశ్వరి గారు? అంటే ఏదన్నా మన జీవితంలో ఒక మంచి ఎదురు దెబ్బ తగిలితే గానీ మన లైఫ్ మీద మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, డెఫినెట్గా నేను అది రీచ్ కరెక్ట్గా అవ్వాలి. నాకు సపరేట్గా సాంగ్స్ ఇచ్చేటప్పుడు నాకు ఒక పట్టుదల వచ్చింది, ఇట్లాగా పాడాలి. ఇదంతా వీళ్ళు పాడతారు, మొన్న
దారి గోదారిగా ఉండాలి. వాళ్ళు ఏ దారి వెళితే మనం గోదారిగా వెళదాం. దానికి తగ్గినట్టు సత్యం గారు మ్యూజిక్ ఇస్తారు. అంతే. కావాలా? అయ్యో నీళ్ళు తాగినట్టు పడేస్తా. బాగా ఇస్తారు సత్యం గారు. సత్యం గారు మ్యూజిక్. అంటే ఒక కోరస్ పాడిన అమ్మాయి సత్యం గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ వినేటప్పుడు కూడా అది హుషారుగానే ఉంటుంది. అంటే ఒక సాంగ్ కూడా పాడలేరు అని బయటికి నెట్టేసిన ఎల్ఆర్ ఈశ్వరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సిరి సంపదలు సొంతం చేసుకున్న కలయిమామని ఎల్ఆర్ ఈశ్వరి గారు. ఎలా 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 టర్న్ అయింది అసలు? అది ఆ కసి అక్కడి నుంచి వచ్చిందా నెట్టేసినప్పుడే? ఇప్పుడు మా సాంగ్ పాడటానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బయటికి నెట్టేశారని విన్నాను నేను. ఈజ్ ఇట్ కరెక్ట్ అమ్మా? కరెక్టే. అదే లరీశ్వరిని ఇది నా ఆర్టిస్ట్ అన్నారు. అది వచ్చింది. ఎక్కువ దెబ్బలు ఎక్కువ తిన్నాను బాబు. ఎక్కువ అందరూ అలాగ మాట్లాడతారు. ఇట్లాగ మాట్లాడేటప్పుడు వాళ్ళు మొక్కై మనం కొట్టినట్టు అవ్వాలి, అలాగా పాడాలి అని రివెంజ్. నాకు ఆ నెట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా దగ్గర కూడా పాడారు కదా మళ్ళీ. రివెంజ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. ఎలాగైనా సరే అది పాడలేదు వాళ్ళు. నేను పాడతానండి అని కరెక్ట్గా పాడేస్తాను. వాళ్ళు ఏదైనా అనుకోని నాకు అక్కర్లే. మనం ఇంట్లో కూర్చున్నట్టు ఉంది కదా ఇప్పుడు మనం మాట్లాడింది. అలాగే అందరూ ఇలానే ఉండాలి. ట్యాగ్ లైన్స్ మన పేరు ముందు ఉంటాయి, మనకెందుకు? మీరు అలా ఉంటారు కాబట్టే ఇప్పటికి కూడా ఆ పేరు అలానే ఉంది పదిలింగా. అంటే విజువల్గా చెప్పాలంటే చాలా మంది చెప్తుంటారు, నేను విన్నాను, మరి నిజం కాదు నాకు తెలియదు. చెప్పమ్మా. ఐటమ్ సాంగ్ పాడతారు కాబట్టి ఎల్ఆర్ ఈశ్వరి గారు మిగతా సింగర్స్ కొంత ఆమెను చూడటం తగ్గించి చూస్తారు, పెద్దగా గౌరవం ఇవ్వరు, కొంచెం అవాయిడ్ ఐ డోంట్ చేస్తారు. కేర్. నిజమా అది? ఐ డోంట్ కేర్. నేను కేర్ చేస్తే నాకు పోతుంది కదా బాబు. నాకు పరువు ప్రతిష్ట పోతుంది కదా. అది కేర్ చేయకుండా నేను పాడాను. అదే లరీశ్వరి. బట్ అలా చూసినప్పుడు బాధ వేసిందమ్మా మనకు. నవ్వుకున్నారు. ఉండేది అంతే. అలాగే మీరు అనుకుంటున్నారు, రండి మీరు రండి, నేను ఎక్కదా పాడదా. కరెక్ట్గా వచ్చేస్తారు సుబ్బిరామిరెడ్డి గారు. అమ్మాయి రా అని తీసుకొని లేనా రాజా ఆయన నేను పాడతా. నిజంగా లేసేసారు థియేటర్లో అంతా అప్పుల్లో. అంత పెద్ద శాస్త్రి స్టేడియం ఉంది కదా, అందులో బాగా మన సుబ్రహ్మరెడ్డి గారు చాలా బాగా చేస్తారు. నాకు బాగా హుషారిస్తారు. బాగా చేస్తారు ప్రోగ్రామ్స్ ఆయన కూడా. హుషారిస్తారు. నేను పాడేటప్పుడే నాకు వన్స్ మోర్ అంటే కానీ అంటారు, పాడు పాడు అంటారు. ఈవిడికి వన్స్ మోర్ వచ్చిందే అని అలాగుంటారు. చాలా ఇష్టం సుబ్రహ్మరెడ్డి గారు. ఇంటికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, డేట్ నోట్ చేసుకోమా, మన ప్రోగ్రాం ఉంది, ఎక్కడెక్కడో చెప్తారు. ఆ ఊరంతా నాకు తెలియలేదు, పోదాం పాడేసి. మీ అదృష్టం ఏంటంటే మీ పాటలకి ఏజ్ లిమిటే ఉండదు అసలుకి. చిన్న వయసు నుంచి 90-100 సంవత్సరాలు ఉన్న ముసలోడి వరకు కూడా మీరు ఒకసారి మైక్ పట్టుకున్నారంటే ఇంకా డ్యాన్స్లు వేయాల్సిందే ఖచ్చితంగా. అదే ఈ జనరేషన్లోనే ఇలా అనుకుంటున్నాం మీ గురించి. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పెద్ద ఎత్తున ఎవరి గురించి రాయరు. అప్పుడు ఎలా అసలుకి హ్యాండిల్ చేయగలిగారు ఇంత ఫేమ్? అసలుకి తెలీదు బాబు, ఎట్లాగా హ్యాండిల్ చేసాము, ఎలాగ పాడాము. పాట అంటే అంత ప్రాణం. పాడేటప్పుడే చనిపోవాలి. అది ఎవరైనా ఒక పాట ఇది ఇలాగ పాడితే వాళ్ళు ఏదో పాడి ఉంటారు పాపం,
బాగానే ఉంటుంది. అది ఇలా పాడితే ఎలా ఉంటుంది? నేను సపరేట్‌గా కూర్చొని అది హమ్ చేస్తూ ఉంటాను. ఇలాగ పాడితే ఇలాగ బాగుంటుందే, ఎందుకు వాళ్ళు అలా పాడలేదు హ్మ్. అని అనుకుంటాను. పాడితే బాగుంటుంది. మనకొచ్చేటప్పుడు అలా పాడదాం. ఎక్కడ ఎల్లారమ్మా అసలు మీ సొంత ఊరు ఎక్కడ అసలుకి? ఎవ్వరు లేరు బ్యాక్‌గ్రౌండు. అలాంటిది ఈ ఇండస్ట్రీకొచ్చి నెట్టుకు రావడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా లేడీస్ అయితే. హ్మ్. ఎక్కడి నుంచొచ్చారు? అసలుకి ఏంటి సింగర్ అవుదామని ఎందుకు అనుకున్నారు మీరు? అదే తెలుసు బాబు. దేవుడు ఇచ్చిన వరం గొంతే. మద్రాసులోనే పుట్టాను, పెరిగాను అంతా. ఎక్కడో ఆ జెమినీలో అమ్మ కోరస్ పాడేవాళ్ళు. అమ్మ కోరస్ పాడతారు. బాగా పాడుతుంది. గొంతు చాలా బాగుంటుంది. అలాగ పోయేటప్పుడు యా ఈ ఈ- ఈ చిన్న కుట్టి ఎలా పాడుతుంది ఇది అని అక్కడే ఎక్కడ ఒక పాట పాడు అంటారు. టక్క అని పాడతాను. హ్మ్. షో ఎంత హుషారు. అలాగా ఇటు 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 దోశ తిప్పినట్టు వచ్చింది నాకు పాట. ఓహ్! అమ్మని చూసి. అమ్మ చూసా, అదే తెలుసు, వేరే తెలీదు. మా నాన్నగారు నాకు 8 ఇయర్స్ ఉండేటప్పుడు చనిపోయారు. హ్మ్. అమ్మ కోరస్కి వెళ్తేనే ఆ డబ్బు వస్తుంది. అప్పుడు డబ్బే అంత. జెమినీ స్టూడియోకి వెళితే ₹1 ఇస్తారు రోజుకి. అందులో 4 నయా పైసా బస్సు టికెట్, 12 నయా పైసా నెక్స్ట్ డే వంట పనికి. ఇలాగా బతికాం. అలాగా అలాగా అలాగా. అమ్మ చూసారా మీ సక్సెస్? ఎస్. ఆ? హ్మ్. నా సక్సెస్ అమ్మ బాగా చూశారు. నాన్న చూడలే. మా నాన్న చెప్పారు, ఈవిడ చాలా బాగా వస్తుంది, ఈవిడని చూస్తే నీకు ఈషగా ఉంది, కానీ ఈవిడ వల్ల నువ్వు ఎంత సొమ్ముతో పశువు అది ఇది ఇల్లు వాకిలు అంతా వస్తుంది చూడు అంటే నేను ఇంతనే ఉంటాను. అప్పుడు ఇదంతా మా నాన్నగారు అప్పుడే చెప్పేశారు. ఫుల్గా ఆవిడ పేరు ఊరు మొత్తం అంత చేస్తుంది. ఈవిడ బాగా చేస్తుంది, ఈవిడ వల్లనే నీవు బాగుంటావు అని. మా బ్రదర్కి కూడా అంత లేదు, ఏం లేదు వాడికి. కానీ అదే ఒకటి అదంటే ఏదో తిడతారు పోతారు ఏదో. అదంతా విని ఈ సైడ్ వదిలేయాలి అంతే. ఓకే. ఎందుకు ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇంత పెద్ద సింగరు, పేరు ప్రఖ్యాతులు, 100,00,00,000 ఆస్తులు అన్నీ వచ్చాయి. కానీ పెళ్ళి అనేది మీ జీవితంలో వద్దనుకున్నారా? లేకపోతే చేసుకొని వదిలిపెట్టాల్సొచ్చిందా? కాదు, పెళ్ళి అంటే నాకు సంగీతమే పెళ్ళి, హ్మ్. పాటనే పెళ్ళి నాకు. అదే ఇష్టం, పాటని చేసుకున్నాను అంతే. మీతో పాటు అందరు సింగర్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఇష్టం అది. జానకమ్మ, సుశీలమ్మ, వాణి జయరాం. అది వాళ్ళ ఇష్టం, హ్మ్. వాళ్ళు చేసుకున్నారు. నాకు పాట అంటే పాట. అంటే అమ్మ కూడా అడగలేదా? ఒక అమ్మాయికి జీవితంలో తోడు ఉండాలి ఒకళ్ళు అని? మీకు కూడా అనిపించలేదు అసలుకి? ఎప్పుడు అనుకోవచ్చు. నా థాటే వేరుమా. పక్కనే ఎవరు రారు, ఆడవాళ్ళు ఎవరు రారు. హ్మ్. అయ్యో ఆవిడ అంటారు. అంత రెబలా? అంత భయం. అంటే రియల్ లైఫ్‌లో భయపడతారా? లేకపోతే రీల్ లైఫ్‌లో భయపడతారా? రియల్ లైఫ్లో భయపడతారు, రియల్ లైఫ్లో భయపడతారు. ఎల్ఆర్ ఈశ్వరి అంటే రెండుకి భయపడతారు. రియల్ అండ్ రీల్ రెండుకి భయపడతారు. అయ్యో ఆవిడ అబ్బోబో వద్దుబా అంటారు. ఇంత అందంగా ఉంటారు కదా! అప్పుల్లో ఎంత అందంగా ఉంటారో మొత్తానికి తెలుసు. పెద్ద బొట్టు పెట్టుకొని అసలకి అసలు ఒక హీరోయిన్ కూడా సరిపోదు మీ అందం ముందు అప్పుల్లో. ఎవరు ప్రపోజ్ చేయలేదా? హీరోస్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ లేదు కానీ? లేదు లేదు
మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను. భయపడతారు. ఆ ముఖం చూసిన వెంటనే భయపడతారు. చూస్తే భయం వేసేంత ఇదిగా ఉంటుంది మీ ఫేస్, చాలా అందంగా ఉంటుంది అందంగా ఉంటుంది, కానీ నేను రఫ్ అండ్ టఫ్గా ఉంటాను కదా. అందువల్ల. బట్ ఎప్పుడు అనిపించలేదా పెళ్లి చేసుకోలేదు నేను, లేదు ఒకళ్ళు తోడు ఉండాలని? లేదు, నా తమ్ముడు చెల్లై వీళ్ళని పెద్దవాళ్ళు చేయాలి, నేను బాగా ఉండాలి, మా ఇల్లు వాకిలి బాగుండాలి, మా అమ్మ బాగుండాలి. ఇదే నాకు ఇల్లు వాకిలి అదంతా మనకు కావాలి. ఎంత కష్టపడాము మేము. 25 రూపీస్లో అద్దెకిచ్చి ఉన్నాము. మా సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కొనాలి, ఇలాగే థాట్. బట్ వాళ్ళందరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కదా, అది చెల్లెలు చూసి నాకు తమ్ముడు. ఇష్టం, నాకు సంతోషం. రేపు ఎల్లారి ఈశ్వరి గారిని చూసుకోవడానికి ఎవరున్నారు? దేవుడున్నారుగా, నువ్వు నాగా, అందరూ ఉన్నారు. ఎవరికి ఎవరు లేదు అని లేదు బాబు, ఎవరికి ఎవరైనా వస్తారు. ఒక రోజుకి ఎన్ని ఫోన్ చేస్తున్నావు, అమ్మా 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 చీను ఇలా ఉన్నాను రారా అంటే వస్తావా? ఎందుకు అని వస్తాను. అంతే, అది చాలు నాకు. హైదరాబాద్ వచ్చేయండి మా ఇంటికి అసలుకి. ఓకే షూర్. 84 ఇయర్స్ వచ్చినా కానీ అసలుకి ఎక్కడ మనిషి తొనకట్లేదు, వెనకట్లేదు. వేషధారణలో కానీ, రెడీ అవటంలో కానీ దేవుడు అందరికీ అట్లా ఇవ్వరు. ఇష్టమా ఇలా ఉండటం ఫస్ట్ నుంచి అయినా? నేను ఇలాగనే ఉంటాను బాబు, ఫస్ట్ నుంచే ఇలాగే. పెద్ద ఇదిగా మనం చేసుకోవాలి, అలాగ ఉండాలి, ఇలా ఉండాలి, అదంతా లేదు. పాట బాగా పాడాలి. ఎక్కడ ఏదైనా చిన్న తప్పు, అయ్యో చిన్న తప్పు వచ్చింది, నెక్స్ట్ టైం వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా అది పాడాలి. అలాగా ఒకే నవ్వుతూ పాడతాను. అలాగా నాకు రాదు. ఒక హీరోయిన్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇస్తుందో అది recording లో కూడా ఇస్తుంది. మొక్కలో వస్తుంది నాకు. నా మొక్కలో అది కంప్లీట్గా అది నాకు వచ్చేస్తుంది. నాకు కొన్ని పాటలు చూసినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, పట్టతురా అని అలా కొట్టినప్పుడు ఆ వాయిస్లో. యాక్చువల్గా అది లతా మంగేష్కర్ గారు చూసి షాక్ అయ్యారంటే, ఎవరు ఈ పాట పాడింది సింగరు, ఇలాగైతే నా వల్ల కానే కాదు ఇలా పాడటం, ఆమె చేత పాడించండి అని చెప్పారంట. ఏంటి ఆ ఇన్సిడెంట్ అమ్మా? అదే బాబు, చాలా కష్టంగా ఉంది ఈ పాట. నాకు పాట మాత్రం పాడతాను, ఈ ఎఫెక్ట్ అంతా నేను నా వల్ల కుదరదు. ఎవరు ఇది ఇచ్చారు, దీనికి వచ్చి చూశారు ఆవిడ, ఆ పెద్ద సరస్వతి. అప్పుడు నాకే 23 ఏజ్. ఓకే. ఆ ఫోటో ఉంది కదా, అది 23 అప్పుడు. ఓ, మీ ఇంట్లో ఎదురుగా ఉంది. నేను సుశీలమ్మ, లతా మంగేష్కర్. అప్పుడు నాకు 23 ఇయర్స్. ఆ ఎదురుగుండా కూడా ఒక ఫోటో ఉంది, బాగుంది అన్నావు కదా, చివరికి ఆ ఫోటోనే మిగులుతాయి. అది పెట్టి పూలదండలు వేస్తారా ఏమో తెలీదు. బంగారు శిలా పలకాలే కట్టిస్తారు. అది 23 ఏజ్. లతా మంగేష్కర్ గారినే మెప్పించిన సాంగ్ ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். நில்லுங்கள், நிமிர்ந்து நில்லுங்கள், சொல்லுங்கள், துணிந்து சொல்லுங்கள். సూపర్.
సో ఈ పాటతో అసలు తమిళనాడు అంతా ఒక ఊపు ఊపేసింది అప్పుడు. ఎక్కడికెళ్ళినా, ఏ సభలకెళ్ళినా గానీ ఈ సాంగ్. అసలు తెలుగులో మేము ఎన్ని సార్లు చూసామో. అంటే ఒక సింగర్ ఇలా గూడా పాడగలరా? అంటే వితౌట్ అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ తెలుగులో అవ్వలేదప్పుడు. ఉంది, విప్లవం వర్ధిల్లాలి. అవును. ఉమ్. అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వలేదు ఇప్పుడు. లేదు, హ్మ్. నోటితోనే టెక్నాలజీ ఏం లేదు. 4 ట్రాక్ ఉంటుంది. 4 ట్రాక్లో మేము పాట పాడాం. ఉట్టు 4 ట్రాకే. అందులో ఎంత పెద్ద పెద్ద పాటలు పాడాక తెలుసా? ఒకే మైక్ ఉంటుంది, అందరూ ఉంటారు అందులోనే, ఆ సర్కిల్లోనే. కొంతమంది కొంచెం కొంచెం జరగండి జరగరు, అంతే తోసేయటమే. తోసేసి పాడేస్తా. ఏంటంటే నా వాయిస్ దగ్గర రావాలి. కొట్టిన రోజులోనే ఏమన్నా? తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తిట్టేవాళ్ళు ఎక్కువ. పా యమగాదగి అంటారు. పోయి ఎప్పుడు తల్లి విట్టు పాడరా పారా அப்படின்னு టీఎంఎస్ சொல்லுவார். చూసావా తెలుగులో చెప్తున్నా అంత మాయది. ఏంటంటే நீ தள்ளுங்கண்ணா, என் வாய்ஸ் வரணும். ఆ, நீங்கள் தள்ளவே மாட்டேங்கிறீங்க, நீ அப்படியே ஸ்டாச்சு மாதிரி நின்னா அப்போ நான் எங்கே பாடுறது, நீங்கள் தள்ளி போங்க அப்படின்னு బా, తల్లి విட்டுருவேன். బాలు గారితో ఎలా ఉంటుంది మా కాంబినేషన్ సాంగ్స్ పాడేటప్పుడు? అది చాలా గౌరవం అదంతా. హాయిగా ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా పాడతాం. మీ హై పిచ్ అందుకోగలరా ఆయన కొత్తల్లో వచ్చిన కొత్తల్లో? హాయ్ పాడతాడే, చాలా బాగా పాడతాడు, మంచివాడు. కానీ ఇంకా వాడు పోయాడా అని అనుకోలేదు. ఈ వేళనే తింటున్నాను ఆ శాండ్విచ్ అంటే ఇదేనా అని నాకు తెలీదు. శాండ్విచ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు తెచ్చిచ్చావు కదా, ఓహో ఇదేనా శాండ్విచ్. వాడికి మసాలా దోశ, గులాబ్ జామున్, పూరి మసాల్ ఇదంతా చాలా ఇష్టం వాడికి. ఆయన వచ్చే టైంకి మీరు లీడింగ్లో ఉన్నారు కదా? ఇది నువ్వు ఎన్ని పాటలు పాడామప్ప. ఎంఎస్ విశ్వనాథ్ దగ్గర ఎక్కువ పాడాం నేను, బాలు. అనుకున్నారమ్మా బాలు గారు ఇంత పెద్ద సింగర్ అవుతారు, ఈ స్థాయికి ఓ వస్తారు? ఎస్, నేను అనుకున్నాను. నేను టాలెంట్ ఫెలో. అన్నిట్లో తిరిగిప్ప అర్ధనారీశ్వరుడు వాడు. ఇంకా ఒక బాలు దొరకడం కష్టం. అలాగా వచ్చాడు, అలాగ పోయాడు. ఫస్ట్లో అంత కష్టపడ్డారా ఇండస్ట్రీకి రావడానికి? ఆయన రావడానికి కష్టపడ్డాడు, వచ్చాడు, దొరికింద పట్టుకున్నాడు, పాడాడు, పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు. మంచి మనసు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు వాడు చనిపోయాడని అనుకోలేదు, అలాగ ఉంది. రోజు ఆయన పాటలు వస్తుంది, వాడే కోటు వేసుకొని పాడడం అంతా వస్తుంది. ఇంకా బతికున్నాడు, అలాగా వస్తుంది. ఎలా ఉండేది సీనియర్ సింగర్స్ అంటే గౌరవం ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు? ఆయన అంటే మీరు అప్పటికి పెద్ద సింగరు, ఆయన వచ్చే టైంకి ఆ గౌరవం ఎలా ఇచ్చేవాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత? ఎవరు? బాలు గారు. బాలు అందరికి ఒకే సమానంగా వస్తారు. ఎవరితో పోటీ పోరామ అదంతా లేదు. వాడి దగ్గర నుంచి అందరు నేర్చుకోవాలి. అటువంటి మనిషి బంగారం. ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్. బట్ చెన్నైలో ఉండి ఆయన చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయానన్న బాధ అయితే ఉంది కదా ఇక్కడ ఉన్న సింగర్స్కి. అప్పుడు కరోనా కదా, కరోనా టైం. కరోనా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. ఆయన ఇదిలా ఏంటి గార్డెన్ అందులోనే పెట్టారు కదా. అవును. నెల్లూరు దగ్గర తామరైపాకం అక్కడే పెట్టారు. ఏమో చెప్తున్నాడు చరణ్, ఏదో నాన్నకి పెద్ద మెమోరియల్ కట్టాలని
ఎలా చేస్తారో ఏమో. చనిపోయిన వెంటనే మెమొరీలు అదంతా వేస్ట్. మనిషి ఉన్నప్పుడే ఉండేటప్పుడే అందరికీ అన్నీ రావాలి. తర్వాత ఏదో కట్టడం అని అంటే నాకేమో అది నచ్చదు. చనిపోయిన తర్వాత ఆయనకి మెమొరియల్ ఎవరు మనకి తర్వాత వచ్చిన వాళ్ళు జనరేషన్ వాళ్ళకి ఏం తెలుసు? పాపం చూడు, కరెక్టేనా నేను చెప్పింది? వాళ్ళకి ఏం తెలుసు? ఉండేటప్పుడే అంత బాగా వాళ్ళని బాగా చూసి ఆనందపరించి మనం ఉండాలి. కానీ వాడు చక్కగా ఉన్నాడు. ఇంట్లోనే స్టూడియో కట్టుకున్నాడు, ఇంట్లోనే అన్నీ అందరికీ చేశాడు. అతను అసిస్టెంట్ విఠల్ వాడికి కూడా ఇల్లు కట్టించాడు. ఓన్లీ రికార్డింగ్ స్టూడియోలో కలవటం తప్పితే ఎప్పుడు కలిసేది కూడా ఉండదు మీరు? ఎక్కడైనా వెళ్తే వాళ్ళు కొంచెం ఇంటికి వెళ్ళాలంటే రా ఎక్కి అంటాడు. వచ్చి ఇంట్లో దింపేసి వెళ్తాడు. ఏదో ఇంట్లో పెద్ద ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వచ్చి చెప్తాడు. సావిత్రి బాలు ఇద్దరు వచ్చి చెప్తారు. వెళ్ళి అంటే వచ్చి చెప్తారు. అప్పుడు పోతాం అంతే. వాళ్ళ ఇంటి అదే వాళ్ళ ఇంట్లో జరగదు. కానీ కొన్ని టైంలో వాళ్ళ ఇంట్లో పెద్ద ఇదిగా చేస్తాడు. ఆ ఇదికి నేను పోను. కొంచెం తమాషగా ఉంటారు. మనం ఎందుకులే అక్కడ అని వాళ్ళు తమాషగా ఉంటారు. మీ ఇద్దరు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? మీ ఇద్దరు కాంబినేషన్ డూయిట్ సాంగ్, బాలు గారు మీరు, తమిళైనా తెలుగు అయినా? ஆரம்பம் என்றே ஆகட்டும், ஆறேழு நாட்கள் போகட்டும், அப்போதும் தள்ளி போகக்கூடாது. సౌకర్ జానకి పిక్చర్, కావ్య தலைவி. అందులో ఈ పాట నేను బాలు పాడతాం. అది పిక్చరైజేషన్తో పాడితేనే దేనికోసం సీన్ అని బాగుంటుంది. ఈ లాస్ట్లో ఇస్తారు కదా, ఎలా మీ ఆపోజిట్ సింగర్కి ఎలా ఉంటుందమ్మా? అదే అది వాడు ఏదో చెప్తాడో అని నేను చూస్తున్నా. నేను ఏం చేస్తానో అని వాడు చూస్తా. ఇలా పోటే వస్తుంది. ఎక్కువ కాంపిటీషన్. ఆరంభం ఇంద్రే ఆగట్టం, ఆరేழு నాట్కల్ పోగట్టం. వాడు அப்போதும் தள்ளி போகக்கூடாது, இப்போதே అள்ளிకొள்ளకూడదు. అదంతా సమయం వస్తాయి కదా అప్పుడు తీసుకో, ఇప్పుడు ఎందుకు అన్నట్టు. ఇది తెలుగులో మనకు బాగా లే 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 నా రాజా అప్పుడు వస్తాయి ఈ హమ్మింగ్లు. అబ్బో ట్రెండ్ సెట్టర్ అది. అది చాలా ఇది మాస్టర్తో పాట. మాస్టర్తో పాడిన పాట కదా ఇది. ఆయనతో పాడాలంటేనే చాలా భయపడతారు సింగర్స్. నా మీద అంత ఇష్టం పాట. అక్కడే విజయ స్టూడియోలో అయింది. సాయంత్రం వచ్చారు మాస్టారు, అక్కడే నేర్చుకున్నారు. ఒకే మైక్లో ఇద్దరు పాడుతున్నాం. ఘంటసాల మాస్టర్ ఇద్దరు పాడుతున్నాం. పాడేటప్పుడు అమ్మాయి ఏం కంగారు పడవద్దు, నీ పోర్షను నీవు వచ్చి పాడేసాయి, ఇది చాలదా నాకు, ఓకే అంతే. పెట్టలాడే పచ్చి వయసు పైకి వచ్చింది అంటారు. వచ్చి అని అన్నమాట. నేను పెట్టలాడే నా పాడతా.
వచ్చే అంటే మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది. ఆహా, ఆహా. అంతే కదా, అవన్నీ మీరు యాడ్ చేసాయి. నేను ఇదంతా లే లే ఒకసారి పడదామమ్మా ఇది. ఎస్, స్టార్ట్. మీరే స్టార్ట్ చేయండి. లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నిద్దుర లేపమంటావా. లే 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 నా రాజా లే లే నా రాజా. ఇవన్నీ మీరు యాడ్ చేసే కదా అవును. మసాలాలన్నీ కూడా. మసాలాలు అన్నీ నేనే. ఇది మీ అంతటా మీరు ఓన్గా నేర్చుకున్నారమ్మా, నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఆహాహా. ఆ, అది పాడేటప్పుడు అలాగే వచ్చేస్తుంది. అది మామ చూసి వెంటనే అయ్యో చాలు చాలా బ్రహ్మాండంగా ఉంది మాస్టర్, అయ్యో ఏం పాడుతుంది ఈవిడ అని. చాలా హీరోస్ వాళ్ళు నాకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడో యాక్ట్ చేస్తారు, పాట వినేటప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అంతేగాని ఎక్కడెక్కడ ఏది ఏది ఉంటే ముక్క ఆ ముక్కలంతా యాక్ట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు జనరేషన్ అంటే ఒక మంచి పాట పాడి హిట్ అయిన తర్వాత వాళ్ళకి రికగ్నేషన్ రావటం చాలా తక్కువ. మీ టైంలో ఒక పాట పాడిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఒక ఫోన్ చేసి అప్రిషియేషన్ చేయటం, లేకపోతే కలిసినప్పుడు ఎంత బాగా పాడారు, ఎన్నిసార్లు విన్నానని చెప్పటం, ఇలా మీ పాటలు బాగా ఇష్టపడే హీరోస్ అంటే ఎవరని చెప్తారు అప్పుడు తెలుగులో? నాకు తెలీదు. ఎవరు చెప్పలేదా మీ పాటలు బాగుంటాయని? ఏ హీరో కూడా చెప్పలేదా? మన రామానాయుడు గారు చెప్తారు ఓకే. అంతే. మా రామానాయుడు గారు ఫుల్ ఆత్మార్థంగా చెప్తారు. భయపడతారా మీకు చెప్పడానికి చాలా హీరోస్? చాలా గొప్పగా చెప్తారు రామానాయుడు. వచ్చి చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు. ఓకే. ఇంటికి వచ్చి చెప్పేసి ఈశ్వరి ఈ పాట దుమ్ము దులిపావు, ఏం పాట పాడావు, బాగా ఉండాలి, వెళ్ళిపోతారు అంతే. అదే 10 కోట్లు నాకు వచ్చినట్టు ఉంటుంది. బట్ ఎల్ఆర్ ఈశ్వరి గారికి ఒక స్టార్ హీరోయిన్కి తగ్గాపూర్ రేంజ్లో వాత్ నడిచింది, గొడవలు అయ్యాయి అనే టాక్ అయితే గట్టిగా ఉండేది ఆ రోజుల్లో. ఎవరు? ఒక పాట విషయంలో ఆమె చెప్పినట్టు ఆ మూమెంట్స్ రావటం కోసం. ఎవరది? ఎవరో నాకు తెలియదు, నేను విన్నాను అంతే. నాకు ఏమి తెలియదే బాబు, ఏమీ లేదు. నాకు అట్లాగా ఎక్కడ ఏమి జరగలేదు. జయలలిత గారితో జరిగిందని విన్నాను అయ్యయ్యో, కెరీర్ స్టార్టింగ్లో. అయ్యయ్యో, ఆవిడకి ఫస్ట్ నేనే పాడింది తెలుసా. ఎక్కడైనా సరే ఎంజీఆర్ గారే చెప్తారు, హుషార్ టైప్ పాటలంతా ఈశ్వరే పాడాలి జయలలితకి. అయ్యో జయలలిత అలా చెప్పదండి. జయలలిత గారు చెప్పారని చెప్పట్లేదు, బయట అలా వచ్చాయి న్యూస్. నో 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 నో, అలాగ ఎప్పుడు లేదు, ఆవిడ ఎప్పుడు చెప్పదు. బట్ వీళ్ళందరూ అంటే వచ్చి నించుంటారు మీరు రికార్డింగ్ జరిగేటప్పుడు, మీ ఎలా పాడుతున్నారో ఎక్కడ ఎండింగ్ ఇవ్వాలో చూడాలని ఆ సాంగ్ కోసం. మరి జయలలిత గారు లాంటి పెద్ద హీరోయిన్స్ వచ్చి వింటారా? ఉంటారా? వస్తారు, వచ్చి పాట వినేసి వెళ్ళిపోతారు. ఎంజీఆర్ జయలలిత ఇద్దరు వస్తారు, పాట వినేసి వెళ్ళిపోతారు. బాగుంది என்ன పాట గురించి మాట్లాడరు. என்ன ஈஸ்வரி வா நல்லா இருக்கியா, நல்லா இருக்கேன், நான் போயிட்டு வரேன், పోయిட்டு వా అవ్వడదాం. హలో హౌ ఆర్ యూ అన్నట్టు. అంతేగాని పాట గురించి ఎవరు, మన పాట గురించి మనం మెచ్చుకున్నాం, మనమే మెచ్చుకుంటున్నాం ఇప్పుడు విని విని. ఆహా ఇట్లాగా పాడామా. మా రసికులు వాళ్ళు అబ్బో వాళ్ళకి దండం పెట్టాలి బాబు. ரசிகர்களுக்கு ரசிகர்கள் இல்லைன்னா இன்னும் யாருமே ஆர்டிஸ்டே இல்லை. அவங்க கிட்ட தான் இருக்கு நம்மளோட
டேலண்ட் பூரா ரசிகர்கிட்ட தான் இருக்கு. அவங்க தான் இத்தினோடு இருந்தால் கூட ரசிப்பாங்க. ஐயோ, அந்த அந்த ரசிப்பு முன்னாடி நம்ம ஒன்றுமே இல்லை. அவங்க கொடுக்குற ரசிப்பு இருக்கு பாரு, அப்போ இன்னும் கொஞ்சம் நம்ம போடணும், புஷிங் பத்தாது, இன்னும் கொஞ்சம் போடணுன்னு இருக்கும். ప్రేక్షకులు ఇచ్చే ఆ ఎనర్జీ కోసం. அவங்க கொடுக்குறது தான் எனர்జీ. రసికர்கள் தான் ఎనర్జీ. మీరు ఫస్ట్ నుంచి కూడా ప్రేక్షకులనే నమ్ముకున్నారు కదా, అవును. ఏ డైరెక్టర్స్ నమ్ముకోలేదు, ఏ హీరోని ఏ హీరోయిన్ని? నాకు రసికులు లేకపోతే మేము లేదు. వాళ్ళ దగ్గరనే ఉంది మా స్విచ్ అంతా. ఎంత బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా మనం పాడుతున్నాం. ఆ లేలే వాళ్ళిద్దరు అక్కడ నిల్చుకొని ఎంత హ్యాపీగా ఉంటున్నారు తెలుసా. నేను ఇలాగనే చూస్తున్నాను వాళ్ళని. అది ఉండాలి. వాడు ఎలా అయ్యో అన్నట్టు అంటారు. నేను చూసింది నిన్నే, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారని అక్కడ నా చూపత అక్కడ పోతుంది. వాళ్ళు ఇప్పటికీ ఆ లేలే ఎంత మెచ్చుకున్నారు, ఎంత ఆనందపడుతున్నారు. ఇదంతా దేవుడిచ్చిన వరం. కానీ ఒక తానా సభలకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద హీరో ఇంకేం పాడుతుందే పద, నైట్ అయిపోయింది, అందరు నిద్రపోయే టైము, నీ పాట ఎవడు వింటాడు అని చెప్పేసి అని అన్నారంట. అవును, నాగేశ్వరరావు గారే చెప్పారు. 12 అయిపోయింది, ఏంటి ఇంకా ఉంటుంది, నువ్వు ఉంటున్నావే, ఏముండే, ఎవరు అందరూ వెళ్ళిపోతారు, సరిపోతే పోనండి. సరే, నేను నా థాట్లో ఏమో 12 అయింది, 12:30 అయింది. ముందుగా ఆనంద్ ఏదో ఒక పాట పాడాడు, తర్వాత ఒక అమ్మాయి అలా పాడింది, జనాలు అలాగ నాది తర్వాత లేలే ఫస్ట్. అక్క ఊడల్లా మర్రిపై కూసుంది గోరింక నోట్లోన సిక్కింది బొద్దింక బాబుల్లో జమాలకడి జంబాల్లా అని ఒక పాట ఉంది. ఓకే, అది పాడమంట. మనం చెప్పాడు, నేను చెప్పాను పాడను, నేను ఇప్పుడు పాడతా, అది వాయించమను. ఏది చెప్పండి, నేను చెప్పను, నేను ఆన్ ద స్టేజ్, అప్పుడు నేను పాడేటప్పుడు వాళ్ళు వాయించాలి. అదే లేలే. అంతే. వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారు, తానాలు. నాగేశ్వరరావు గారు కూడా వచ్చేసారా? అది చూడలేదు, నేను స్టేజ్ మీద ఉన్నాను కదా. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోయి ఉంటుంది. అలాగా ఆ లేలే ఆ స్టేజ్లో 4 సార్లు పాడాను. గుంపు ఉండదు, అది ఉండదు అని అంత వెటకారంగా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. కానీ ఒక దుంపు దులిపేశా. మీరు ఆ లేలేని వేరే లెవెల్లో చెప్తారు కదా లాస్ట్లో అయితే. అందరినీ లేమంటాను. కాదు, ఇప్పుడున్న యూత్ హీరోస్ కూడా మీ సాంగ్ పాడుతున్నప్పుడు స్టేజ్ మీద వాళ్ళు షాకింగ్లో ఉంటారు కాసేపు. ఏమా 50 సంవత్సరాల క్రితం ఎలా పాడుతున్నారు అలానే పాడుతున్నారు, అదే స్పీడు, అసలు గొంతులో ఏమాత్రం కూడా తగ్గలేదు ఆ జోష్ అండ్ ఆ మూమెంట్స్లో కూడా. యాక్చువల్గా అయితే ఒక హీరోయిన్ ఇస్తారు మూమెంట్స్, అలాంటి ఒక సింగర్ ఇవ్వటం ఎక్కడ ఇంకా రారు కూడా. ఇంకా అలాంటి సింగర్ స్టేజ్ మీద పాడాలంటే వాళ్ళు సిగ్గుగా బిడియంగా ఫీల్ అవుతుంటారు. స్టేజే నాకు హీరో, అది స్టేజ్ హీరో తీసుకొని అలా పాడితే మనం ఎక్కడికో పోతాం. వీళ్ళిద్దరూ ఆ పాటకి ఎంత తెలుసా, అదంతా దేవుడు ఇచ్చిన వరం. మేల్ సింగర్స్తో ఓకే కాంబినేషన్, ఫీమేల్ సింగర్స్తో కూడా మీరు చాలా డూయిట్ సాంగ్స్ పాడారు, కొన్ని డూయిట్ సాంగ్స్ అండ్ డివోషనల్ అన్నీ. ఎస్పెషల్లీ జానకి అమ్మతో గుడిలోన నా స్వామి ఇద్దరు కలిపి పాడారు అది. అవును, ఆవిడ ఒక మైకు, నేను ఒక మైకు. ఎలా ఉండేది జానకమ్మ సపోర్ట్? కానీ ఆవిడ పోషణ ఆవిడ పాడుతుంది, నా పోషణ నేను పాడతాను, అంతే.
ఎవరు ఎవరిని మెచ్చుకోరు. అయ్యో పా ఎలా పాడుతుంది ఇది అలా చెప్పరు. ఓకే. అలా ఉండేది ఆ రోజుల్లో. లోపల బాధ అనిపిస్తుందా కొంచెం? ఏమో తెలియలేదు బాబు. ఒకసారి ఆ సాంగ్ పాడతారమ్మా? గుడిలో నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయని చెలియా, సేవకు వేళాయని. గుడి కన్నా సమ్మి హ హ హ హ. అది అక్కడి నుంచి నేను చేస్తాను. గుర్రమెక్కి కూర్చున్నాడు, గుర్రమెక్కి కూసున్నాడు, వాడు సోకు చూసి గుండెల్లో గుబులాయనే, ఒళ్ళంతా ఏడే. ఓయమ్మా. ఆ, ఒక ఊపిపోయారు అసలుకి. ఎల్ఆర్ ఈశ్వరి ఈ టైటిల్ లేకపోతే సినిమా రిలీజే ఉండదు ఆ రోజుల్లో. అల్లారు ముద్దులగాయని ఎల్లారీశ్వరి అంటారు. ఏంటి ఎల్ఆర్ అంటే ఏంటి? అల్లారు ముద్దులగాయని ఎల్లారీశ్వరి. ఎల్ఆర్ మీన్స్ ఎల్ఆర్. ఎల్లార్ లూర్దు మేరీ రాజేశ్వరి. ఓకే. లూర్దు మేరీ రాజేశ్వరి నా పేరు. అది వద్దు పెద్దదిగా ఉందని ఎల్ఆర్ ఈశ్వరి అని పెట్టారు. ఓకే. ఎల్ఆర్ ఈశ్వరి. దాసరి గారు పంచభాష ప్రవీణ అంటారు. ఒక్కొక్కరు మన నారాయణ రెడ్డి గారు లవ్ అండ్ రొమాన్స్. ఒక్కొక్కరు ఒక పేరు పెట్టేశారు. సూపర్. అలాగ ఒక్కొక్కరు పెట్టేశారు. దానికి నేను ఓకే సంతోషం సంతోషం అంటాను. అది ఫస్ట్ పాట రెమ్యునరేషన్ ఎంత ఎల్ఆర్ ఈశ్వరమ్మ? 300. 300 నుంచి 300 ఇచ్చారు. 3 lakhs వరకు వెళ్ళారా? 3 lakhs అంతా ఇవ్వలేదు బాబు, Hmm. అంత ఇవ్వలేదు. 300 ఇచ్చారు. 1000 వచ్చిందే కష్టం. మీ టైంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే జానకి గారా, సుశీల గారా, ఎల్ఆర్ ఈశ్వరి గారా? తెలీదు బాబు. అందరూ బిగినింగ్లో 300. 300 అంటే పెద్ద విషయం 60 సంవత్సరాల క్రితం. తర్వాత వాళ్ళే నాగిరెడ్డి గారు వాళ్ళు మంచి మంచి పిక్చర్కి 1000 ఇస్తే ఇది ఎన్ని పాటలు కానీ అడుగుదాం. ఓ అడిగేసేవాళ్ళు మీరే? అప్పుడు డబ్బు అంతా తెలీదు బాబు. ఏం లేకుండా ఏదో వచ్చాము, ఇలా వచ్చింది అలా వచ్చింది. రోజుకి 300 అంటే చూడు ఎంతో మనం పెద్ద గొప్పవాళ్ళం కదా. అప్పుడు 300 అంటే గ్రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 300 అంటే ఒక బిర్యానీ రావట్లేదు. అట్లా అయిపోయింది. ఏంటి ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ ఇంటర్వ్యూ బాగా సీరియస్గా వెళ్తుంది అనుకుంటున్నారా లేకపోతే? సరదాగా ఉంది బాబు. నీ ఇంటికి వచ్చినట్టు ఉంది నాకు. ఇది ఇంటర్వ్యూ లాగా అనిపించలా నాకు. మా తమ్ముడి ఇంటికి వచ్చి ఏదో సరదాగా మాట్లాడుతున్నాను, నవ్వుతూ హాయిగా. ఓకే. అలా ఉంది. బట్ ఎప్పుడు కూడా మీ మీద ఏ కాంట్రవర్సీ కూడా లేదు కదా ఇండస్ట్రీలో? లేదు బాబు. ఇలా అలా ఎప్పుడు అది నీకే తెలుసు కదా. ఎల్ఆరీశ్వరి గురించి ఒక్క కాంట్రవర్సీ రాదు. ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కానీ అసలుకి ఎక్కడ ఇంత చిన్న మచ్చ లేకుండా ఎలా కాపాడుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాల ఈ కెరీర్ని? తెలీదు బాబు, దేవుడే. ఒక్క కాంట్రవర్సీ రాలేదు. అది నీకే తెలుసు. మీ కెరీర్లో సగం కూడా ఉండదు మా వయసు అసలుకి. ఇప్పుడంతా ఈగోలు, క్లాషెస్, గొడవలు ఇవన్నీ చూస్తున్నాం ఈ జనరేషన్లో. కానీ మీ జనరేషన్లో ఓన్లీ వర్క్ డెడికేటెడ్గా చేయటం, న్యాయం చేయటం, వెళ్ళిపోవటం అలా ఉంది కాబట్టి మీ రోజులు గోల్డెన్ డేస్ అంటారు. ఆ కాలమే గోల్డెన్ డేస్, బంగారపు కాలం. ఇప్పుడు తగర డబ్బా కాలం. ఇప్పుడున్న కాలం ఏంటంటారు? తగర డబ్బా. ఇప్పుడున్న సింగర్స్ మీకు బాగా నచ్చేవాళ్ళు ఎవరమ్మా? ఇప్పుడున్న సింగర్స్ అందరూ బాగుపడతారు అంతే
తెలుసు, ఎవరు తెలీదు, వాళ్ళ పేరే తెలీదు నాకు. ఉమ్. ఊహు. సినిమాలను చూస్తుంటారా ఇప్పుడున్న జనరేషన్ ఆహా. హీరోలే కూడా? జూనియర్ ఎన్టీఆర్ తెలుసా? ఆ, అదే ఇప్పుడు ఒక పిక్చర్ కూడా వచ్చింది, త్రిబుల్ ఆర్. ఇద్దరు డాన్స్ చేశారు. అవును, నాటు నాటు నాటు. ఆ నాటు నాటు పాట అది, యా. అది జానపద గీతాలు. నాటు 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 అలా పో, వెళ్ళిపో. వాళ్ళు స్పీడ్గా ఆడుతున్నారు, ఆ స్పీడ్ డాన్స్కే అది పెద్ద మచ్చ. కానీ పాట ఏమీ లేదు. ఏమో కీరవాణి చేసేసారు, ఎక్కడ చేశారు? అది జానపద గీతాలు బాబు. అవునా? అవును, నాటు పాటలు వచ్చి జానపద గీతాలు ఎలాగా పొలాలంతా అక్కడ ఇది వేసుకొని పాడతారు కదా, అటువంటి పాటలు బాగా వింటే నీకు తెలిసిపోతాయి. మీరంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలిసిపోద్ది. ఏమీ లేదు అందులో. మరి దానికే ఆస్కార్ ఇచ్చారు కదా. అది ఆస్కార్ ఎలా ఎందుకోసం ఇచ్చారు? ఏమి అందులో ఉంది? వాళ్ళిద్దరూ డాన్సింగ్ బాగుంది, స్పీడ్గా డాన్స్ చేస్తున్నాను కదా అది. బట్ వాళ్ళిద్దరికి ఇవ్వలేదు ఇక్కడ. కీరవాణి ఏం చేశాడు చెప్పమను, ఆ సొంత ట్యూన్ అని ఎవరైనా చెప్పమను. మ్యూజిక్ కన్నా లిరిక్ ఇచ్చారు ఇక్కడ. మీ ఉద్దేశం అయితే ఆ ఇద్దరు హీరోస్కి ఇవ్వాలంటారు? కాదు, మొత్తానికి ఇచ్చారు అంతే, మొత్తానికి ఇచ్చారు. ఎన్నో పాటలు ఉన్నాయి బాబు. ఈ నాటు పాటకి తన్న నాన్న 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 తన్న నాన్న 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 తన్న నాన్న నాన్న నా తన్న నాన్న నాన్న తన్న నాన్న 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 తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న నన్న తన్న నాన్న 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 ఇదే ట్యూన్, ఇదే ట్యూన్. తన్న నాన్న తన్న నాన్న తన్న నాన్న నన్న నాన్న తన్న నాన్న 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 నన్న నాన్న నాన్న తాన నాన్న తనాన నాన్న నాన్న మార్చుకోవచ్చు. లాల లలల్లలాల 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 నాటు పాటకి ఇలాగంతా మార్చుకోవచ్చు. నాటు 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 అది ఏదో రాజమౌళి గారు ఆ పిక్చర్ చేశారు, ఓకే. ఇది కీరవాణికి ఇది ఇచ్చి ఇందులో ఏమన్నా ఇప్పుడు నేను పాడాను ఇప్పుడు పాట ట్యూన్ ఎలా ఉంది? బాగుంది. మీ ఉద్దేశం కూడా హీరోస్ ఇద్దరికి ఇస్తే బాగుండేది, స్టెప్స్ బాగా వేశారు కాబట్టి అంటారు. అందులో ఏదో ఉంది, అక్కడ చూడాలి. బట్ రీసెంట్గా ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇక్కడ వాణి జయరాం గారు డెత్ మిస్టరీ అనేది తెలుగులో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరో ఆస్తుల కోసం చంపేశారనో, అసలుకి ఆ బ్లడ్ ఉంది ఫుల్గా వచ్చేసరికి చూసేసరికి ఆమె చనిపోయి 1 డే అయినా కానీ ఎవరు గుర్తించలేదని చుట్టుపక్కల వాళ్ళు. కాదు మార్నింగ్ ఏమైంది అసలు? 2:30కే చనిపోయింది ఆడ పాపం. మధ్యాహ్నం రాత్రి 1కి వెళ్ళింది, కింద పడిపోయింది. అది నేను అప్పుడప్పుడు అనుకుంటా, 19 లాంగ్వేజ్ తెలిసిన ఒక అమ్మాయి అదంతా పోయింది. చూసావా, ఇదే బతుకు. 19 భాషలు వచ్చావుకి. 19 లాంగ్వేజ్ తెలుసు, కనీసం ఒక పాప కూడా లేదు. కానీ విల్లులో ఏముందంటే నా సొమ్మంతా నా పాపలకే. పాప ఉంటే కదా, అంటే అడాప్ట్ చేసుకున్నారేమో. ఎవరు లేదు బాబు, ఎవరిని అడాప్ట్ చేసుకోలేదు. 5 గర్ల్, వాణి జయరాం గారికి అక్క చెల్లెలు, వాణి జయరాం పెద్దది, 5 గర్ల్స్ 4 బాయ్స్. ఒక్కరిని ఇంట్లో పెట్టుకోడు. జయరాము వాణి అమ్మ, కానీ మంచి ఆవిడ. ఎందుకోసం ఏమైందో ఏమో మీకు తెలియలేప్పా. ఇప్పటికి కూడా ఒక సాగు వరుమాండ్రు. మరి పిల్లలు లేరు అన్నప్పుడు వీలునామాలో మా అమ్మాయిలకి పోతుంది ఆస్తి అని ఎలా రాశారు మరి? వాణి జయరాం అలా రాసిందట.
మొత్తం గవర్నమెంట్కి పోతుంది కదా. ఓకే. అందరూ చెప్తుంటారు సింగర్స్ బయట కూడా. ఎల్ఆర్ ఈశ్వరి అమ్మ పాడిన పాటలు తీసుకున్న రెమ్యునరేషన్ ఆ టైంలో ల్యాండ్లు కొన్నాయి. దాదాపు 500 కోట్ల పైగా ఆస్తులు అని చెప్తారు ఎల్ఆర్ ఈశ్వరి అమ్మవి. ఆ? నిజమా అమ్మ అది? ఏంటి ఎన్ని కోట్లు తెలియదు. 500. లే అట్లాగా ఎక్కడ ఉంది బాబు? వీళ్ళని చదివించాలి కదా, బాబు పిల్లల్ని చదివించాలి. అందరినీ డాక్టర్కి చదివించాను. మీరే అవును. అన్న వాళ్ళ పిల్లల్ని, చెల్లెలు వాళ్ళ పిల్లల్ని. రాజే, అమల్ రాజే, వాడిని పెద్ద చేశాను. బజాజ్ డీలర్షిప్ చేశాను. వాడి ఏదో చేసి ఏదేదో పోయింది అంతే, డబ్బంతా పోయింది. ఇప్పుడు లేవా డబ్బులన్నీ? ఫస్ట్ కట్టిన ఇల్లు ఇది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇల్లు. అదే ఇంట్లో ఉంటున్నారు కదా ఇప్పటికి కూడా. మీకంటూ ఉంచుకున్నారా కొన్ని ఆస్తులు అయినా మరి? ఒక ఇల్లు ఉంది, అది వచ్చి నా పాపకి ఇచ్చే, బ్రదర్ డాటర్. ఏంటంటే నా లెక్కలు అన్న చూసుకుంటే ఆవిడ పేరు మీద రాసి పెట్టేశాను లేక్ ఏరియాలో. అక్కడ చూసి ఉంటావు, చూడలేదు. బాలు ఇంటి ఆ దారిలో కలైమామణి డాక్టర్ ఎల్ఆర్ ఈశ్వరి అని పోయింది. ఇక్కడ పెద్ద ఇల్లు, 6 ఫ్లాట్స్. సో ఇంకా మీకంటూ ప్రాపర్టీస్ మీద ఆశ అయితే ఏం లేదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి అంతే అంతే చాలు. అది పెట్టుకొని నేను ఏం చేయబోతున్నాను బాబు? 19 లాంగ్వేజ్ తెలుసుకొని ఈవిడ ఏమైంది తెలుసుకోవాలి, కానీ అది ఇంకొకరికి ఉపయోగపడాలి. అవును. నువ్వు మాత్రం నేర్చుకోకూడదు, ఇంకొకరికి ఉపయోగపడాలి. అది అన్నమాట నాది. గ్రేట్. నీకేం తెలిసిందో అది ఇంకొకరు చెప్పు, చేయమను, అది చేసుకో. నువ్వు నీ చేసింది తప్పు అని వాళ్ళు చెప్తే నువ్వు తల వంచుకో, సరే నేను దిద్దుకుంటాను. సూపర్ అమ్మ. సో లైఫ్ని చాలా చదివారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తలుపు ఇది వేసుకొని లోపలికి వెళ్ళారు. నేను వచ్చేటప్పుడు స్లైట్గా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి తాళం వేసి వస్తాను. జాగ్రత్త. నిద్రపోతారు, నిద్రపోరు అది అని తాళం ఎందుకు వేసుకున్నారు? స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు నేను ஏன் கதவை திறந்தீங்க? நான் சொன்னேன், இல்லைம்மா நீங்கள் போகிறது தான் எங்களுக்கு தெரியுது அப்படின்னாங்க. சாரி, అలా కథ సాతిட்டு வந்துட்டு నేను. పెళ్ళి వద్దని జీవితంలో ఉన్న వాళ్ళనే నా వాళ్ళని చూసుకుంటాను అని అన్నారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అన్నలు కానీ, అన్న పిల్లలు కానీ, చెల్లెలు పిల్లలు కానీ, ఎల్ఆర్ ఈశ్వరి మా అత్త లేకపోతే మా చెల్లెలు మా అక్క అని ప్రేమతో చూసుకుంటున్నారా? లేకపోతే ఎల్ఆర్ ఈశ్వరి వెనక కావాల్సినంత ఆస్తి ఉంది, ఆస్తులు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకోవాల్సి వస్తుందా? వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు బాబు. నేను చేసింది నేను కరెక్ట్గా చేశాను. నేను ఏం చెయ్యాలో అది కరెక్ట్గా చేశాను. ఇంకా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే దానికి ఏం బాబు. నా మీద పట్టుదల లేకపోతే కూడా నేను అక్కడి నుంచి సారీ అని చెప్పేసి వచ్చాను. ఒకసారి ఇలా అన్నీ పోతాయి. హ్యాపీయా మీరు ఇప్పుడు? లాస్ట్ డేస్ అంత హ్యాపీయా? హ్యాపీగానే ఉన్నాను. సూపర్. నేను ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఆ రోజు అప్పుడే అడిగావు, ఇప్పుడు వచ్చి తీసుకున్నావు. ఏదో ఇది ఇంటర్వ్యూ లాగా కనిపించలేదు. ఏదో నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఆ చనువు ఉంది కదా మీతో. నాకు ఆడియన్స్కి తెలియదేమో కానీ అది అన్నమాట. నాకు మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అమ్మా? 6 years బ్యాక్. అంతే, 7-8 6 years బ్యాక్. ఆ కాలం వేరు బాబు. ఆ 7 years బ్యాక్. అప్పుడు ఎలాగ చూశానో అలాగే మాస్టర్ని.
ఏమన్నా అచీవ్ అయ్యానా? షూర్, అందరూ చెప్తున్నారు నీ గురించి. ఏంటి మీరు వాడి దగ్గర ఇంకా చేయలేదా? వాడు వస్తాడు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చాను అనమాట. సూపర్. మీ అందరు బ్లెస్సింగ్స్. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాట పాడి ఆడియన్స్ కోసం క్లోజ్ చేసేద్దాం. మీకు ఇష్టమైన పాట ఒక్కటి పాడండి ఏదైనా. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా, గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగడ, తీసుకో కోకోకోలా, మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా, మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా, రెండు కైపిస్తే రేయి భలే హోయ్. ఏ కులాసా ఒక తమాషా, ఈ ఉమర్ ఖయాం సరాగమే పసందని రా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అది ఎవరికి రాదు, ఇంకా అది ఎవరికి రాదు, పాడలేరు. పాడాలని ట్రై చేసినా కానీ అవ్వదు కూడా. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ. 63 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఒక సింగర్ లాగా ప్రతి పాటని ఇక్కడి నుంచి పాడుతున్నారు. అందుకనే మీ అందరూ కూడా లెజెండరీ 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 పర్సనాలిటీస్ అని చెప్పుకునేది మేము అందరం కూడా. అందరికీ ఊరికే రాదు లెజెండరీ అని. మీ అందరూ ఎంతో చేశారు కాబట్టే ఆ చేసిన కృషి ఈరోజు లెజెండరీ అని పిలిపించుకునే స్థాయికి వచ్చింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ 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 టు సీ యూ. మా బాబు నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్ యూ అమ్మ. చల్లగా ఉండాలి, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరూ